న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వైసీపీపై ప్రభుత్వ సలహాదారు షరీఫ్ నిప్పులు. కులాల మధ్య చిచ్చు, మత విద్వేషాలే వారి ఎజెండా. టాలీవుడ్ నిర్మాతల మధ్య రచ్చ. పర్సంటేజ్ వివాదంపై నాగవంశీ, మైత్రి రవిశంకర్ మధ్య వాగ్వాదం. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు. ఉదయనిధి స్టాలిన్ కు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్ ఘాటుగా స్పందించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం, మత విద్వేషాలు సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకే ప్రయత్నిస్తోందని ఎంఏ షరీఫ్ విమర్శించారు. సమాజంలో కులాల మధ్య ఘర్షణలు సృష్టించి రాజకీయ పబ్లిక్ గడుపుకోవాలని వైసీపీ చూస్తోందని ఆయన మండిపడ్డారు. మతపరమైన అంశాలను వాడుకుని ప్రజల మధ్య విభజన తెచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నేతలు అరాచక శక్తులు కొమ్ము కాస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే వారి ఏకైక ఎజెండా అని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్దంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనను అస్థిరపరచాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. విద్వేషాలు సృష్టించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీ కుట్రలను గమనిస్తున్నారని, అభివృద్ధికి అడ్డుపడే వారికి తగిన బుద్ధి చెప్తారని ఎంఏ షరీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పత్రికా మీడియా సోదరులకి నమస్కారం. ప్రాంతాలు, కులాల మధ్య విధ్వంసాలు సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన ముగింపు పలికి నా రోజు ఈరోజు 151 స్థానాల నుండి 11 శాసనసభ స్థానాలకి దిగజార్చి ప్రజలు శిక్షించినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి మార్పు లేదు. పాత ధోరణినే వాళ్ళు అనుసరిస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుండి నేటి వరకు కుట్రలు, విద్వేషాలు చేస్తూ గొడ్డలి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు కడప పట్టణం అంటే మత సామరస్యానికి మారు పేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. అటువంటి సొంత జిల్లా కడప పట్టణం దేవుడు గడపగా, అమీర్ పీర్ దర్గా ఉన్న పవిత్ర ప్రాంతంగా, అదే రకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన చర్చ్ ఉన్న ప్రాంతంగా, 3 మత విశ్వాసాలకు మరి గుర్తుగా, నాందిగా ఉన్న కడప పట్టణం హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇటువంటి పవిత్ర భావం కలిగిన కడప పట్టణంలో రాజకీయ ప్రయోజనాల కోసం మరి ఈరోజు మత ఘర్షణలు సృష్టిస్తుంది ఎవరు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, గమనించవలసిన అవసరం ఉంది. మరి ఈ నెల 9వ తారీఖున కడప చాలా పేరున్న సర్కిల్ అది, ముఖ్యమైన మరి 4 రోడ్ల కూడిక సెంటర్ అది. అటువంటి సెంటర్లో ఈరోజు మత ఘర్షణలు జరగటం దురదృష్టకరం. ఆల్మాస్ సెంటర్ సర్కిల్ పేరుని
మార్చాలనే తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజ్ వివాదం ముదురుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంట్ సిస్టమ్ బదులు పర్సంటేజ్ విధానం అమలు చేయాలనే డిమాండ్పై అగ్ర నిర్మాతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. థియేటర్లను లీజుకు తీసుకున్న వారు పర్సంటేజ్ అడుగుతున్నారని, నష్టాలతో బిజినెస్ చేయడం ఎందుకంటూ నాగవంశీ ప్రశ్నించగా ఇదంతా కావాలనే చేస్తున్నట్లుందంటూ మైత్రి రవిశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ మరియు నిర్మాతల గిల్డ్ సమావేశంలో థియేటర్ల మ్యాపింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లను లీజుకు తీసుకున్న వారు పర్సంటేజ్ సిస్టమ్ కోసం పట్టుబడుతున్నారని నాగవంశీ మండిపడ్డారు. ఇప్పటికే 23 థియేటర్లను అలాగే హోల్డ్ చేశారని, నష్టాలు వస్తున్నప్పుడు వారు బిజినెస్ వదిలేస్తే తాము నేరుగా థియేటర్ ఓనర్లతో మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల భారీ బడ్జెట్ సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మైత్రి రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగవంశీ వ్యాఖ్యలపై స్పందిస్తూ మీరు ఇదంతా కావాలని చేస్తున్నట్లుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అందరి ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండటంతో దీనిపై క్లారిటీ రాకపోతే మే 1 నుంచి థియేటర్ల పని జరిగే అవకాశం ఉందన్న వార్తలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. రెంట్ వర్సెస్ పర్సంటేజ్ పోర్లో చివరికి ఎవరు తగ్గుతారు? అసలు మే నెలలో సినిమా థియేటర్లకు వస్తాయా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్ని ఒక అండర్స్టాండబుల్ లో ఒక పర్సంటేజ్ లాగానే వెళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సంటేజ్ లాగా వెళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సంటేజ్లకి వెళ్ళిపోతుంది, అది ఓకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టు ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు, 150 సినిమాలు వస్తే అన్ని పర్సంటేజ్లు హ్యాపీగా వెళ్తున్నాయి. ఆ వచ్చే 6-7 సినిమాల్లో అదేంటి, నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇది ఎక్కడ అన్యాయం? కావాల్సింది ఏంటండి? అంటే అదేమంటే దీని అందుకనే కూర్చుని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్ లో ఎవరిది ఏం లైన్, ఎవరిది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్ని క్లారిటీ మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఫౌజీ ఉన్నాయి, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్ గా ఇబ్బంది పెడదామా అన్నట్టు ఉంది. కానీ ఇది ఒక సమస్య ఉంది, దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమో అనిపించలే. మరి సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్ వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళని మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలా ఆడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్ లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం. అంతే తప్ప మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మీ పర్సంటేజ్ అయితేనే వేస్తాం అని అలా అది చెప్పింది అదే కదా. మరి అది కండిషన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరించిన ఉదయనిధి తీరుపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. సనాతన ధర్మాన్ని కించపరిచినందుకే డీఎంకే పార్టీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం ఫ్యాషన్ గా మారిందని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని కించపరిచిన ఉదయనిధి స్టాలిన్ తక్షణమే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే డీఎంకే పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన పరాభవమే ఇందుకు నిదర్శనమని భానుప్రకాష్ రెడ్డి విశ్లేషించారు. హిందూ ధర్మాన్ని, దేవతలను అవహేళన చేసే వారిపై ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షిస్తే సమాజంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. భారతీయ సంస్కృతికి మూలమైన సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు మాటలకి ఫలితం మొన్న దక్కింది. వారి నాన్నని కూడా తమిళనాడు ప్రజలు ఓడించారు. ఉదయనిధి స్టాలిన్, మీ తండ్రి గారు స్టాలిన్ కూడా తమిళనాడు ప్రజలు ఓడించారంటే ఏ విధంగా నీ మీద, నీ పార్టీ మీద తమిళనాడు ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నిన్ను ఆదర్శంగా తీసుకొని, నీ మాటలు ఆదర్శంగా తీసుకొని వెస్ట్ బెంగాల్లో మమత, కేరళలో అక్కడ నుండి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి ఈరోజు ఈ 3 రాష్ట్రాల్లో 3 పార్టీలు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది సనాతన ధర్మానికి ఉన్నటువంటి పవర్. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. మీ తల్లి గారిని 2-3 సందర్భాల్లో మీ తల్లి గారిని
పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు, తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు నేను చూడడం జరిగింది. మీ తల్లిగారిని అడుగు, సనాతన ధర్మంలో విలువలు ఏ విధంగా ఉంటాయి, సనాతన ధర్మాన్ని ఆచరిస్తే ఏ విధంగా ఎదుగుదల ఉంటుందో ఒకసారి తెలుసుకో. నువ్వు ఆచరించట్లేదు కాబట్టి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా భవిష్యత్తులో నువ్వు కానీ నీ పార్టీ కానీ ఉదయించే గుర్తు డిఎంకేది. ఈయన పేరు ఉదయనిధి స్టాలిన్. ఈయన కూడా పరోక్షంగా సూర్యుడి గుర్తు, సూర్యుడి ఇది వస్తుంది, చిహ్నం వస్తుంది. కాబట్టి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరు. కొన్ని వందల సంవత్సరాలుగా మహమ్మదీయులు కానీ, డచ్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఆంగ్లేయులు కానీ వీళ్ళందరూ ప్రయత్నం చేసి విఫలం చెందారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఏందో దీన్ని నిర్మించాలని చెప్పి అనుకుంటే అది జరిగే పని కాదు నాయనా. నువ్వు నీ పార్టీ పూర్తిగా భూస్తమాతే అయిపోతారు. రాబో రోజుల్లో నువ్వు ఇలాగే వ్యవహరిస్తే డిఎంకే అనేది తమిళనాడులో కనుమరుగైపోతుంది. సనాతన ధర్మం అనేది ప్రజల మధ్య వైషమ్యాల్ని పెంచే విధంగా ఉంది. అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడంలో పూర్తిగా ఆ ఒక ధర్మం అనేది వ్యతిరేకం అని చెప్పి కూడా మాట్లాడుతూనే అటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు ప్రత్యేకించి ద్రవిడ భావజాలం, అటు ఉత్తరాదిన సనాతన భావజాలానికి సంబంధించి పూర్తిగా వైషమ్యాలు తెప్పించే విధంగా కూడా ఉందని చెప్పి ద్రవిడ భావజాలాన్ని ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సనాతన ధర్మం ఏం చెప్తుంది ఈరోజు? సర్వే జన సుఖినో భవంతు ఉంటుంది, లోకా సమస్తం సుఖినో భవంతు అంటుంది. నేను నా కుటుంబం బాగుంటే కాదు, మొత్తం లోకల్లో ఉన్నటువంటి సమస్త ప్రాణులు బాగుండాలని చెప్పి మన ధర్మం చెప్తోంది. అది నీకు నచ్చకపోతే నువ్వు మౌనంగా ఇంట్లో ఉండు. వచ్చి అసెంబ్లీలో రోడ్ల మీద మాట్లాడితే ఇప్పటికే నేను కొన్ని యూట్యూబ్లో చూడడం జరిగింది. వారు ఫోటోని చెప్పుతో కొడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఫోటోని చెబుతూ కొడుతున్నారు. వాళ్ళు కనపడితే ఏం చేస్తారో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వారు మాట్లాడాలని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు. సాక్షాత్ ప్రెసిడెంట్ అసెంబ్లీలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు సనాతన ధర్మానికి సంబంధించి. సో అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, అంటే మిగతా సభ్యులు కూడా, కనీసం బీజేపీ కూడా అక్కడ నోరు మెదపలేదు అనేటువంటి విమర్శలు అనిపిస్తుంది. ఖచ్చితంగా సీఎం స్థానం నుండి విజయ్ మౌనం అర్ధాంగీకారం అని అడుగుతున్నా. చేతికి నమస్కారం, 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే సరిపోదు నాయన. ఇది మంచిది కాదని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే కేవలం నువ్వు ఒక మతానికి సంబంధించిన ఓట్లతో నువ్వు గెలవలేదు. ఈరోజు అందరూ ఓట్లేస్తేనే నువ్వు నీ పార్టీ విజిల్ సౌండ్ ఎక్కువ వచ్చింది, అందరూ ఓట్లేస్తేనే. కాబట్టి ఆ విజిల్ సౌండ్ ఎక్కువ వచ్చిందనే కదా దానికి కారణం హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి కదా. కాబట్టి అంటే విజయ్ కొత్తవాడు కాబట్టి రాజకీయాల్లో కొత్త, నేనైనా మొదటి రోజు కాబట్టి వారికి సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో వారి వైఖరి కూడా ఇలాగే ఉంటే ప్రజాక్షేత్రంలో. పిఠాపురం పట్టణం హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ విశ్వ హైందవ పరిషత్, హిందూ ధార్మిక రక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, శ్రీరామ దత్తసాయి పీఠం మరియు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మరియు ఆధ్యాత్మిక గురువులు మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాదగాయి పుణ్యక్షేత్రం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా సందేశాలు ఇస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ ర్యాలీని ముందుండి నడిపించారు. పట్టణంలోని హిందువులు, భక్తులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ స్వామి నామస్మరణలు, జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలు, ప్రత్యేక అలంకరణలతో పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభాయాత్రకు ప్రజలు విశేష స్పందనతో కలిసి సాగారు. ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన నాగేశ్వరరావు, ప్రాథమిక ఆధ్యాత్మిక గురువులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ విశ్వ హైందవ పరిషత్, హిందూ ధార్మిక రక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, శ్రీరామ దత్తసాయి పీఠం మరియు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన హిందూ సోదరులందరం కలిపి ఒక శోభాయాత్ర నిర్వర్తించుకున్నాం. అది జయప్రదం అయింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడి యొక్క ఆశీర్వాదం సుప్రదంగా జరిగి అందరూ కూడా ఆయురారోగ్య జ్ఞానాలతో గమనించగా ఆకాంక్షిస్తున్నాం. లక్ష్మీ నరసాపురం, నా పేరు స్వామి సూర్యానంద. 55 సంవత్సరాల క్రితం సన్యాస దీక్ష తీసుకున్నాను 1970.
1972లో. అందు గురించి అందరూ లక్ష్మీ నరసాపురం ఆశ్రమానికి వచ్చి మన హిందూ ధర్మం గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు కానీ ఆకాంక్షిస్తున్నాను. గవర్నర్ గారి ప్రోత్సాహం వల్ల విశ్వ హిందూ పరిషత్ వల్ల మన కార్యక్రమం జయప్రదమైంది. అందరికీ శ్రీరాముడి యొక్క హనుమంతుడి యొక్క ఆశీర్వాదాలు లభించుగాకని ఆకాంక్షిస్తూ జై హనుమాన్, జై హనుమాన్. చైతన్యంగా ఉందనడానికి మనకి ఇవాళ మనకి నిదర్శనం ఇది. కాబట్టి నా ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ సమాజం భక్తికి లోట్లేదు, కానీ శక్తి దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం మనం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక పాస్టర్ చర్చి కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు, ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు, కానీ హిందూ సమాజము గుడి కేంద్రంగా రాజకీయం చేయని కారణముగా ఇవాళ హిందూ సమాజం వెనకబడిపోతుంది. కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కేవలము భారతదేశాన్ని ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మనము హిందూ శక్తిగా మారాలంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మనం చేయాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని మనం జరిపించుకుని కేవలం కుడి కేంద్రంగానే రాజకీయం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ హనుమంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు చెలుగుని వెంకటేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ ప్రగండ అధ్యక్షుడిని. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ శోభాయాత్ర కండక్ట్ చేశాము. ధార్మిక సంస్థలు అన్నీ కలుపుకుని హిందూ ధర్మరక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, శ్రీరామ దత్త సాయి పీఠం మరియు హైందవ పరిషత్తుతో కలిపి చేశాము ఈ సంవత్సరం. ఎందుకంటే విహెచ్పి ఈ టైటిల్ని క్యాప్చర్ చేసి ఇప్పటి వరకు విహెచ్పి లేదు, 1.5 year నుంచి పిఠాపురంలో, కానీ విహెచ్పి గారు కొనసాగారు కొంతమంది. ఈ రోజు జరిగిన ప్రోగ్రాంకి ఈ ధార్మిక సంస్థలన్నీ సపోర్ట్ చేసే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తాం. ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ధర్మరక్షణ. పిఠాపురం పట్టణం విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ ఘన విజయవంతంగా జరిగింది. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర మణికుమార్ మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాదగయ పుణ్యక్షేత్రం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర ముఖ్య అతిథులుగా ఆదివరాశక్తి పీఠం వరమ నిత్య విద్యానంద భారతీ స్వామివారు, పిఠాపురంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ధర్మాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. పట్నంలోని హిందువులు, భక్తులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ స్వామి నామస్మరణలు, జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలు, ప్రత్యేక అలంకరణలతో పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభాయాత్రకు ప్రజలు విశేష స్పందన చూపించి మార్గవంతా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిఠాపురంలో వీణా కన్వెన్షన్ హాల్లో ఉదయం ప్రముఖ హనుమాన్ చాలీసా పారాయణికులు సురేంద్ర దత్ ఆధ్వర్యంలో మహిళలతో 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆది పరాశక్తి పీఠం పరమ పూజ్య శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామివారు, పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ధర్మాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. పిఠాపురం పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జి విజయేంద్ర, నూర్య ఆకొండి, ఆగంటి ప్రభాకర్, చెల్లిపోయిన సతీష్, కొండేపూడి శివ, ఓప్ సింగ్, దోళ్ల అయ్యన్న, రేపాక రమేష్, బోలెట్ వెంకటేశ్వరరావు, వికోల్ రాజశేఖర్ తదితరులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హైందవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ డి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు ఆకుంటి సూర్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి మణికుమార్, రాష్ట్ర కార్యదర్శి, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. శివాయ గురవే నమః. శ్రీ ఆదిపరాశక్తి పీఠ సంస్థాపకులు శ్రీ నిత్య విద్యానంద స్వామివారి పర్యవేక్షణలో విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత చాలా సంవత్సరాలుగా మనం ఈ పిఠాపురం క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాన్ని విశేషంగా జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వైశాఖ బహుళ దశమి
ఈ రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు. అదే నక్షత్రం అతిథి రోజున హనుమత్ జయంతి రోజున వైభవంగా ఉత్సవాలను చేయాలి అని చాలా రోజుల క్రితమే ఇక్కడే సంతోషం చేయడం జరిగింది. దానికి ప్రాతిపదికగా ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. ఎన్నో ఉత్సవాలు, ఎన్నో పండుగలు, ఎన్నో పర్వదినాలు అందరికీ ఉన్నప్పటికీ ఇందాక స్వామివారు చెప్పినట్టు ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. అలా విశేషమైన ప్రత్యేకత కలిగినటువంటి జయంతి హనుమత్ జయంతి. ఎంతో జయంతులు చేసుకుంటూ ఉంటాం, హనుమత్ జయంతి చాలా విశేషమైనది. ఆయన ఎంత ఆదర్శ దైవమో అంత ఆరాధ్య దైవం కూడా. ఆయన ఉపాసిస్తాం, ఆయన్ని పూజిస్తాం, ఆయన్ని నమస్కరిస్తాం. ఇది పూజ. అది ఆరాధ్య దైవం. ఆదర్శ దైవం కూడా ఆంజనేయ స్వామి గారు. అంటే ఆదర్శంగా కూడా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. ఒక విద్యార్థి మొదలుకొని ఒక వృద్ధుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలి. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. ఇవందరికీ కావాల్సినవే. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అనారోగ్యం లేకుండా ఉండడం ఎవరికి అక్కర్లేదు. పసిపిల్లవాడు మొదలుకొని వృద్ధుడి వరకు ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఒక్కడే ఇస్తే ఆయనే ఆంజనేయ స్వామి. అందుకని ఆంజనేయ స్వామికి అసలు పేరేంటి అంటే, ఆంజనేయ స్వామి అనే పదం ఆంజనేయ అంటే అంజనాదేవి పుత్రుడు అని అర్థం. పలానా ఆవిడ కొడుకు అన్న పేరు అవుతుందా? ఆయన పేరు ఏంటంటే మంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఆయన పేరు సుందర. ఆంజనేయ స్వామి వారి పేరేంటి? సుందర. అందుకే ఆయన అంతా ఒక్కడే నడిపించిన కాండకి మనం రామాయణంలో మొత్తానికి కాండకి ఒక పేరు పెట్టారు. ఏం కాండది? సుందరకాండ. ఆయన పేరేంటి ఇప్పుడు? సుందరుడు. అలాంటి సుందరకాండకి సంబంధించినటువంటి ఏకైక దైవం ఆంజనేయ స్వామి వారు. అలాంటి స్వామి జయంతి సామాన్యమైన విషయం కాదు. ఆయన ఆరాధ్య దైవం, ఆదర్శ దైవం కూడా. ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని జీవించాల్సినటువంటి దైవం ఆయన. మన పిఠాపురం క్షేత్రంలో విశ్వ హైందవ పరిషత్తు ఎన్నో సంవత్సరాలకు తొలగి ఎంతో వైభవంగా గత కాలంలో హనుమాన్ జయ హనుమాన్ సేవా సమితి వారు, సురేంద్ర దత్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు వారు చేస్తున్నటువంటి సామాన్యమైన కృషి కాదు. చాలా సంవత్సరాలుగా మన అందరికీ తెలిసే విషయం. దీనికి మనం ఏం చేయాలి అంటే ఏమీ అక్కర్లేదు, అంతా వాళ్ళు చేస్తారు. మనం కూడా ఉంటే చాలు. ఈ బైక్ ర్యాలీ ఏదైతే చేయబోతున్నారో మధ్యాహ్నం, ఆ వాహనాల మీద అందరం కూడా, వాహనం అంటేనే ఆంజనేయ స్వామి వాహనమే. ఆయన సాక్షాత్ రాముడికి ఎత్తినెక్కించుకుని తీసుకెళ్ళాడు ఆయన. అలాంటి ఆయన్ని మనం నెత్తి మీద ఎక్కించుకుని తీసుకెళ్తే అది అద్భుతమైనటువంటి వైభవంగా జరిగే శోభాయాత్ర అవుతుంది. హనుమంతుడిని నెత్తిన పెట్టుకుని తీసుకువెళ్ళేటువంటి యాత్రే మధ్యాహ్నం జరిగిపోయే అజయ్ హనుమాన్ శోభాయాత్ర. దాన్ని దిగ్విజయంగా మనం అందరం జరిపించాలి. ఆ బాధ్యత ఎవరికి ఉందండి? సురేంద్ర దత్ గారికో, వెంకటేశ్వరరావు గారికో, స్వామీజీకో కాదు, ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఎవరు అంటే హిందూ అన్న ప్రతి ఒక్కరు. హైందవం, నేను హిందూ ఉండేని చెప్పి. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మిక చింతన, దైవ సేవ, మన సనాతన ధర్మము, హిందూ ధర్మ పరిరక్షణ, ఇలాంటి అనేక అంశాలపై హనుమాన్ జయంతి రోజున యువతకు, రాబోయేటువంటి భావితరాలకు హనుమాన్ జయంతి ఒక మార్గదర్శకమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనందరము కూడా మన సనాతన ధర్మంలో చెప్పినట్టుగా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద సనాతన ధర్మం. దానిని మనం తాకట్టు పెట్టి పరమతాలకు లోబడి మన ధర్మాన్ని మనం చిన్నచూపు చూస్తూ మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి సకల దేవీ దేవతలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ప్రస్తుత సమాజంలో కనుమరుగయ్యేటువంటి ప్రయత్నాన్ని ఇతరులు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే చాలా సందర్భాలలో శ్రీరామనవమి అని, హనుమాన్ జయంతి అని, ఇలా శివరాత్రి, అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర కలిగినటువంటి మన ధర్మంలో
అనేక రకాలైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి మన సనాతన ధర్మానికి కూడా మనము ఏదైనా ఒక ఉత్సవాలు చేసుకోవాలన్నా, ఏదైనా ఒక దిగ్విజయమైనటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలనన్నా మనము ప్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటనంటే పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రస్తుతం అందరం కూడా బిజీ ప్రపంచంలో బ్రతుకుతూ మన సనాతన ధర్మం వైపు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఆస్తిని సద్వినియోగం చేసుకోకుండా ఉండటంలో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు హనుమాన్ జయంతి రోజు పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ మరియు జై హనుమాన్ సేవా సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హనుమాన్ జయంతి మహోత్సవం అనేటువంటిది ఎంతో అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ పిఠాపురంలో అమ్మవారి యొక్క దివ్యమంగళ అనుగ్రహంతో, ఆ పరమేశ్వరుని యొక్క శుభాశిష్యులతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అనంతరం స్వామివారి దర్శనాన్ని తీసుకొని వారిద్దరి యొక్క శుభాశిష్యులతో పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్, జై హనుమాన్ సేవా సంస్థ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ జయంతి మహోత్సవాలకు హాజరవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూస్తే సాక్షాత్తు ఆ హనుమంతుడే ఇక్కడికి వచ్చి అందరిలోకి ఆవహించి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మా అనుభవంతో, మా అనుభూతితో స్వయంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంకాలం పిఠాపురంలో 4 గంటలకు పిఠాపురం గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ విశ్వ హైందవ పరిషత్, జై హనుమాన్ సేవా సంస్థ వారు మరియు ఇతర హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా సంయుక్తంగా నిర్వహించేటువంటి ఈ యొక్క దిగ్విజయమైనటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం అనేటువంటిది మా గురువుల యొక్క అనుగ్రహంగా దీన్ని భావిస్తున్నాం. అదేవిధంగా యువతకు కూడా అందరికీ పిలుపునిస్తూ ఈ రోజు సాయంకాలం జరగబోయే పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, డిఈ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సంబంధించి పంట కాలువలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలువల పనులు పూర్తి చేశామని వివరించారు. గత ప్రభుత్వంలో కాలువ పనులు చేయకపోవడంతో పంట కాలువలు నిర్వీర్యమైపోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అభివృద్ధి పనులకు 2.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కాలువగట్టు బలపరచడానికి 1,20,00,000 రూపాయలు మరియు చెరువుల అభివృద్ధి పనుల నిమిత్తం 77 లక్షల రూపాయలు విడుదల జరిగిందని సూచించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగింది. ఈస్టర్న్ డెల్టా వర్క్ చేస్తున్న సుమారు 100 మందికి లస్కర్లకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ తన సొంత నిధులతో పోస్టల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీబీసీ ఇరిగేషన్ చెయ్యేలు పద్మజ, పావని మరియు సిబ్బంది, లజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో WS DC1, DC2 పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి O&M వర్కుల నిమిత్తం వచ్చిన వర్కుల వివరాలు తెలియజేయడానికి, అలాగే వర్కులు ఏ విధంగా ప్రణాళిక చేయాలనే ఒక ప్రణాళికను రూపొందించడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పైన ఉన్న నీటి సంఘం ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే ఈ నీటి సంఘాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి కాలువలు కనపడకుండా అయిపోయాయో అటువంటి సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ నీటి సంఘాలని పునరుద్ధరించడం, రైతులకి ఇది ఒక పక్షపాతిగా రైతుల క్షేమం వరే ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే సీజన్లో
మనం 2 కోట్ల రూపాయలతో పీవీసీ పైన వర్క్ చేయడం జరిగింది. ఒక 30-40% వరకు మన వర్క్లు దగ్గరుండి నీటి సంఘాలు అందరూ దగ్గరుండి ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో మనం పూర్తి చేయడం జరిగింది. రైతులంతా హర్షం వ్యక్తం చేశారు. మనం కెపాసిటీ ఎప్పుడైతే కాలువ కెపాసిటీ తగ్గిపోయిందో థాయిలాండ్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి రైతులు నీరు కోసం ఇబ్బంది పడుతూ ఉండేవారు. పోయినసారి మనం చేసిన వైండ్ వర్క్ల కారణంగా థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలు చాలా వరకు తగ్గినాయి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్కి సంబంధించి మనకి ఓఎండ్ఎం వర్కుల నిమిత్తం 61 వర్కులు అంటే 2.5 కోట్ల రూపాయలతో ఓఎండ్ఎం వర్కులు శాంక్షన్ చేశారు. అలాగే ఎఫ్డిఆర్ ఫ్లడ్ డ్యామేజ్ వర్కులు అంటే గట్లు బలపరచడం వాటి వర్కులు కూడా మనకి ఒక 36 వర్కులు 1,20 లక్షల రూపాయలతో శాంక్షన్ రావడం జరిగిందండి. ఇది పిఠాపురం నియోజకవర్గంలో పీవీసీ కెనాల్ మీద ఉన్న వర్కులు పార్ట్. అదేవిధంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న చెరువుల నిమిత్తం 15 వర్కులు 15 చెరువులు 77 లక్షల రూపాయలతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా ఇప్పుడు మనం చూసుకుంటే 4 కోట్ల రూపాయలు పైబడి ఈ ఓఎండ్ఎం వర్కులు కానీ ఎఫ్డిఆర్ వర్కులు కానీ ట్యాంకుల వర్కులు కానీ వచ్చేవి అంటే అది కేవలం మన గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి చొరవని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్తో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దుర్గాడ ఈ మల్లవరం ప్రాంతాల్లో ఆ పుష్కర కెనాల్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒక 40 లక్షల రూపాయలు కెనాల్ వర్క్స్ కూడా రావడం జరిగింది. ఆ పుష్కరకు సంబంధించిన డబ్ల్యూఏసీ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ లీడ్ సంఘం ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా మనం పిలిచి వాళ్ళ వర్క్లు అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ట్యాంకుల పైన ఉన్న చైర్మన్ అందరికీ కూడా మన వర్క్లు అప్పచెప్పడం జరిగింది. ఈ ఓఎండ్ఎం వర్క్లు ఎఫ్డిఆర్ వర్క్లు కూడా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్క్లు మనం ఓపెన్గా కూర్చోబెట్టి ఎన్ని వర్క్లు వచ్చినాయి, ఎంత వాల్యూ వర్క్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చినాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మాత్రం వర్క్ చేయవలసిందిగా వాళ్ళనే సొంతంగా వర్క్ చేయవలసింది కోరడం జరిగింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి రైతులకు మేలు చేస్తారని మా నమ్మకం. అందుకే వాళ్ళకి క్లియర్గా వర్క్లు ఎంతెంత వచ్చాయి, ఎంత వర్క్ చేయాలి, ఏది టైం లైన్స్, ఎప్పుడో మనం జూన్ 1 వాటర్ రిలీజ్ చేస్తున్నాం, ఈ 20 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మనం పనులు చేయాలన్నట్టుగా కూడా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇరిగేషన్ అధికారులు కంది మండలంలోని చిమ్నాపూర్ గ్రామంలో 6 లక్షల రూపాయలతో 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆ గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణగౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ మోతీలాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి సీసీ కెమెరాలను గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామ రక్షణకు బలం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీగా చిమ్నాపూర్ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అనంతరం ఉప సర్పంచ్ మోతీలాల్ మాట్లాడుతూ చిమ్నాపూర్లో ప్రారంభించిన సీసీ కెమెరాలు గ్రామం మొత్తం కవర్ చేసేటట్లుగా పెట్టించామన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు తమ పాలకవర్గ సభ్యులంతా కృషి చేస్తున్నట్లు మోతీలాల్ పేర్కొన్నారు. అనంతరం సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు అద్భుతంగా పనిచేస్తాయని తెలిపారు. చిమ్నాపూర్ చిన్న గ్రామమైనా కూడా 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల వారు చిమ్నాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ మోతీలాల్ నాయక్, సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పోచయ్య, దేవిసింగ్, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిమ్నాపూర్ గ్రామంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలందరూ కలిసి దాదాపుగా 43 సీసీ కెమెరాలను ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ముఖ్యంగా మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి విలేజ్లో సీసీ కెమెరాల ఆవశ్యకత అనేది చాలా అవసరం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే విలేజ్లలో సీసీ కెమెరాలు అంటే 5-10 పెడుతుంటారు, కానీ 43 కెమెరాలు పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే క్రైమ్ గతంతో వరకు ఇప్పుడు పెరుగుతూ ఉంది. ప్లస్ ఈ చిమ్నాపూర్ అనేది కూడా మన సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఈ సిటీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు రోడ్డు కూడా కవర్ అవుతూ ఉన్నాయి. పూర్తిగా ఏ క్రైమ్ అయినా కూడా మనం డిటెక్ట్ చేయడానికి వస్తుంది. ప్లస్ విలేజ్లలో కూడా సాయంత్రం వాడుతున్న కొంచెం మిస్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అది కూడా కొంచెం కవర్ అవుతాయి, అన్ని విధులు కవర్ అవుతాయి కాబట్టి. సో ప్రతి ఒక్క విలేజ్ కూడా ఈ మన చిమ్నాపూర్
ఆదర్శంగా తీసుకొని ప్రతి విలేజ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చిమ్నాపూర్ గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవానికి చేసిన మన ముఖ్య అతిథి రూరల్ ఎస్ఐ గారికి, అట్లనే గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చిమ్నాపూర్ గ్రామంలో 42 సీసీ కెమెరాలు ప్రారంభించారు సార్. అట్లనే ఇక్కడ ఏంటంటే కొంచెం క్రైమ్ కూడా ఉంటుంది, కొంచెం ఇలా చెరువు దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు చాలా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సంగారెడ్డికు, చిమ్నాపూర్కు 2 + కంది, ఇక్కడ ఐఐటి దిక్కు వెళ్ళే దారి 3 దారులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఏదైనా క్రైమ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ పంచాయతీ బాడీలో తీర్మానం చేసుకొని గ్రామ పంచాయతీ ఫండ్తోనే ఒక 42, అట్లనే తాండాలో కూడా ఒక 15 వరకు రేపు మాకు అది కూడా ఫిట్ చేసేస్తాము. దానికి అందరు కూడా సహకరించు, అందరు కూడా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్ఐ గారికి ప్రత్యేక మేము చెప్పగానే నిన్న ఫోన్ చేసిండు కానీ సార్ కొంచెం బిజీ ఉండేమో అని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సీసీ కెమెరాలకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రూరల్ ఎస్ఐ గారికి, మరి అలాగే మన ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మన గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మనం ఇక్కడ చిన్నాపూర్ విలేజ్, ఇక్కడ లేబర్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఐఐటికి సంబంధించిన లేబర్ చాలా ఎక్కువ మంది ఎక్కడెక్కడనో స్టేట్లో నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. మరి ఇప్పటిదాకా దొంగతనాలు కూడా అప్పుడప్పుడు జరిగినాయి. వాళ్ళకు ఎలాంటి మనకు ఆచూకీ దొరకకుండా అనేది ఒక ఉండే ఇప్పటిదాకా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సీసీ కెమెరాలు పెట్టినట్టయితే మనకు కొంచెం గ్రామాన్ని కూడా కొంచెం భద్రతగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో మరి ప్రతి విలేజ్ మొత్తం ప్రతి గల్లీ కూడా కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు ఒక 6 లక్షల వ్యయంతో మేము అమర్చడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ ఫండ్తోనే ఈ సీసీ కెమెరాలు అనేది అమర్చడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి పిలవగానే విచ్చేసిన మన ఎస్ఐ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.